రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని కట్టాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా పెందుర్తి మండలం నాయుడుతోట ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైసీపీ నాయకులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ సారథ్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని కట్టాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా పెందుర్తి మండలం నాయుడుతోట ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైసీపీ నాయకులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ సారథ్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రధాన రహదారి దగ్గర నుంచి ర్యాలీగా కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాదయాత్ర నిర్వహించిన అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ నేటి వరకు పెందుర్తి నియోజకవర్గం చరిత్రలోనే లేని విధంగా ఎమ్మెల్యే పంచకర్ల అండదండలతో నకిలీ మద్యం అమ్మకాలు పేట్రేగిపోతున్నాయని ఆరోపించారు. పర్మిట్ రూముల పేరిట జనం ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వంకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు సరగడం చిన్నప్పల నాయుడు, గండి రవి, దేవి సాంబా, వినోద్, గోరపల్లి శ్రీను, కోరాడ చందు యాదవ్, పీతల విష్ణు, కొలుసు ఈశ్వర్రావు, రాపర్తి మాధవరావు, దాసరి సురేష్, గోవింద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని కోరుతున్నాం, పూర్తిగా ఈ కల్తీ మద్యం అన్నదాన్ని అరికట్టి ఎంతోమంది ప్రజల తాలూకా ప్రాణాలు కాపాడుతారని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మందు ప్రియులు పొట్టకొట్టావు జగన్ అని చెప్పి అన్నారు. ఇవాళ మీరు చేస్తున్నది ఏంటి? ఇలా కల్తీ మద్యం ద్వారా ప్రజలు ప్రాణాలే తీస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు గమనించాలి. ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు చేయండి. ఏమనంటే సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి అనంతపురంలో కార్యక్రమం పెట్టారు. అవన్నీ కూడా తర్వాత మాట్లాడతాను. ఈ సందర్భం కాలేనప్పటికీ కూడా ఇవాళ కల్తీ మద్యాన్ని పూర్తిగా అరికట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మళ్ళీ మాట్లాడతారు. ఎవరైతే దీనికి మెయిన్ అయినటువంటి కేంద్ర బిందువుగా ఉన్నారో వాళ్ళు టీడీపీ ఇన్ఛార్జ్ తాలూకా బంధువులు అవునా కాదా అని అడుగుతున్నారు. ఈ రోజు అంటారు వాళ్ళకి టీడీపీకి సంబంధం లేదు, వాళ్ళు వైసీపీ కోవర్ట్లు అని చెప్పి మా మీద తోస్తున్నారు. అంటే ఈ సంవత్సరంన్నర కాలంలో మీకు తెలియదా వాళ్ళు వైసీపీ కోవర్ట్లని? ఈరోజే మీకు బయటకు వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి అన్నిటికన్నా ముందుంటారన్నది అందరికీ కూడా తెలుసు. దయచేసి దీన్ని రాజకీయ పరంగా చూడకుండా ప్రజల ప్రాణాలకు సంబంధించినటువంటి ఇష్యూగా భావించి ఈ కల్తీ మద్యాన్ని ఇమీడియట్గా మీరు అడ్డుకుంటారని చెప్పి తెలియజేస్తుంది.